నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జర్నీకి గుడ్ బై. సునీత విలియమ్స్ నాసా నుంచి రిటైర్డ్. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు కీలక మలుపు. రంగంలోకి ఈడీ. వైఎస్ జగన్ కీలక ప్రకటన. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభం. గంజాయి బ్యాచ్ వీరంగం. ఇళ్లపై దాడులు. భయాందోళనలో గ్రామస్తులు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం. భయాందోళనలో విద్యార్థులు. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ యాక్టర్ ఖుష్బూ, హీరో నవీన్ చంద్ర స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకలేకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. అందరికి నమస్కారం. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ షూటింగ్ గ్యాప్ వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే ఫిబ్రవరి 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం మరోమారు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం మరోమారు కలకలం రేపింది. యూనివర్సిటీ పరిపాలనా భవనానికి కూతువేటు దూరంలో ఉన్న యూనియన్ బ్యాంక్ మెయిన్ బిల్డింగ్ వద్ద చిరుత కదలికలను సిబ్బంది గుర్తించారు. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైన చిరుత సంచారం యూనివర్సిటీ విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరించినట్లు విద్యార్థులు తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం క్యాంటీన్ వెనుకవైపు ఏర్పాటు చేసిన బోన్లో అధికారులు చిరుతను బంధించడం ఊరటనిచ్చిన మరో చిరుత సంచారం అటు విద్యార్థుల్లోనూ సిబ్బందిలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఏ వైపు నుండి ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందో అని తెలియక విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. దీనితో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు యూనివర్సిటీ యాజమాన్యం నిఘాను పెంచి విద్యార్థులను బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అత్యంత పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చుట్టూ రక్షణ వలయంగా ప్రహరీని నిర్మించకపోవడంతో విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ ఆ నిధులు యూనివర్సిటీ అధికారుల జోబులు నింపుతున్నాయి తప్ప కళాశాల అభివృద్ధికి విద్యార్థుల రక్షణకు ఉపయోగించడం లేదంటూ దీనిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి తగిన విచారణ జరిపి పక్కదోవ పట్టిన నిధులతో యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రక్షణ కల్పించాలంటూ హెచ్చరిస్తున్నారు. ఎంత చెప్పినా సరే వాళ్ళు ఈ యొక్క సమస్యని శాశ్వతంగా పరిష్కారం చూపలేకన్నా ఉన్నారు. ఏమయ్యా మీ సమస్య, ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపాలని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మేము ఏం సమాధానం చెప్పగలమండి? మేము ఒకటే చెప్తున్నాం, యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో 7 యూనివర్సిటీలు ఉన్నాయి తిరుపతిలో. ప్రతి యూనివర్సిటీకి కాంపౌండ్ వాళ్ళు ఉండే, కేవలం ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి మాత్రం కాంపౌండ్ వాళ్ళు లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇక్కడ విద్యార్థి, ఆయన కూడా ఈ విధమైన అవమానం. అదేవిధంగా మేము యొక్క యూనివర్సిటీ అధికారులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ఒక నెలలోపు ఇక్కడ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడున్న విద్యార్థులకు రక్షణ కల్పించాలి. అది ఈరోజు ప్రహరీ గోడ దాటి ఈరోజు యూనివర్సిటీ లోపలికి వచ్చిందంటే దాని నిర్లక్ష్యం కాదు, అది మన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే సరైన పెంచింగ్ లేదు, సరైన ఇక్కడ సదుపాయాలు లేవు. సో వెంటనే మీరు ఈ పులి సంచారం జరగకుండా మీరు అటవీ శాఖ అధికారులతో కావచ్చు, లేదా మీ పై అధికారులతో కావచ్చు, లేదా ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎవరితోనైనా మాట్లాడండి. విద్యార్థుల రక్షణ కలిగే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. కొర్లగుంట వాసుల అభ్యర్థన మేరకు డివైడర్ తొలగించడం మంచిదే అయినా సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలకు కేంద్రంగా మారింది కొర్లగుంట కూడలి.
దశాబ్దాలుగా కొర్లకుంట వాసులు ఎదుర్కొంటున్న తిరుమల ప్రధాన రహదారిలోని డివైడర్ సమస్యను స్థానిక ఎమ్మెల్యే చొరవతో సంబంధిత అధికారులతో చర్చించి గత 2 రోజుల క్రితం తొలగించడం స్థానికులకు ఆనందోత్సాహాలను నింపింది. కానీ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముందస్తుగా ట్రాఫిక్ సిగ్నల్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసిన తరువాత డివైడర్ను తొలగించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ఈ 2 రోజుల్లోనే పలు ద్విచక్ర వాహనాలు ప్రమాదాల బారిన పడ్డాయని స్థానికులు తెలియజేశారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని ట్రాఫిక్ సిగ్నల్ను, స్పీడ్ బ్రేకర్లను, సూచిక బోర్డులను సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వీటి ఏర్పాటు అయ్యేంత వరకైనా ఒక ట్రాఫిక్ సిబ్బందిని పూర్తి విధులు అక్కడే నిర్వహించే విధంగా చూడాలని ప్రజల కోరిక. కొర్లకుంటలో జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అవుతుందని, దానివల్ల ఇబ్బంది వస్తుందనేసి డివైడర్ మూసేశారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని, లేదా అక్కడ కొంతమంది వ్యాపారాలకు ఇబ్బంది అనో డివైడరు విచ్చలవిడిగా తీసేయడం జరిగింది. ఆ పద్ధతిలో మొత్తం తీసేయాలంటే అన్ని చోట్ల తీసేయాలి, లేదా ఉంటే పద్ధతిగా ఉండాలి. అసలు ఈరోజు డివైడర్ తీసేయడం వల్ల అటువైపు కానీ ఇటువైపు కానీ స్పీడ్ బ్రేకర్లు లేవు, సిగ్నల్స్ లేవు. సిగ్నల్ లైట్లు పెట్టినా సరే డివైడర్ తీసుకురాలి. ఈరోజు సిగ్నల్ లైట్ పెట్టకుండా డివైడర్ తీయడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకై పొతిరెడ్డిపాడు పాదయాత్ర 40 ఏళ్లు ముగిసిన సందర్భంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో వామపక్ష నేతలు, మేధావులు, సామాజికవేత్తలు, విశ్లేషకులు చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. మిగిలినవన్నీ కూడా స్వర్ణముఖి కానీ, పాపాద్రి కానీ, ఇటువంటి నదులన్నీ చిన్న చిన్న నదులు. ఈ నదుల్లో నీరు ఉండడం అనేది అసాధ్యం. ఇప్పుడిప్పుడు మనం బాగా వర్షాలు కురిసి నదులన్నీ ఉప్పొంగడం చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఇట్లా లేదు. అంటే పోతిరెడ్డిపాడు అప్పటికే 11,500 క్యూసెక్కులు కలిగినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి, దానితో పాటు మద్రాసు వాళ్ళకి 15 శతకోటి ఘనపటడుగుల నీళ్లు ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్రన్ గారు వీళ్ళు ఇందిరాగాంధీ సరసన చేరి ఆమెను ఒప్పించి 15 టీఎంసీల నికర జలాలు మద్రాసుకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడేంత భోజనం వడ్డించాలని కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్విమ్స్ కూడల్లో గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు బాగున్నాయా, సరిపడేంత వడ్డిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడ భోజనం తింటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్నీ బాగున్నాయని వారు కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడినంత భోజనం అందించాలన్నారు. ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆహార పదార్థాలను నాణ్యతతో నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితరులు ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా మరియు టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మరియు పోలీసు, టీటీడీ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరోసారి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం చొప్పున పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైసీపీ వైపే చూస్తున్నారు. కార్యకర్తలంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్క చెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా 3 ఏళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను. అలా దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటాను. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజలతోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అన్న కండ కావరంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, మోసాలే. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రైల్వే కాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో జనవరి 23వ తేదీ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చిన్నారుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. సంస్కృతి గురించే కాకుండా, సంగీతం గురించే కాకుండా, చిత్రలేఖనం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అందులో వ్యవసాయానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేసే విధంగా స్కూల్ పైన మిద్దె తోటల పెంపకంలో కూడా పిల్లల చేత కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. అంటే సర్వాంగీణ వికాసము, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, చిల్డ్రన్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ స్కూల్స్ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్, రైల్వే కాలనీ, తిరుపతిలో 23 జనవరి 2026 శుక్రవారం ఆ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం వసంత పంచమి సందర్భంగా ఉదయం 8:30 గంటలకి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి వెల్లడించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా, పిల్లల, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల రాష్ట్ర కమిటీ చైర్మన్, సభ్యులు, ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో శాసనసభ కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు అయితేనేమి, దీపంటూ పథకం ద్వారా అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పథకాలు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క మన ఏపీలో మాత్రమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వ ఫలాలు అందరికీ అందజేయాలి, మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆయన గారి ఎన్డీఏ ప్రభుత్వం 3 పార్టీలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా అందరికీ అందజేసే కాకుండా ఇంకా మనం ఇంకా ఎంత బెటర్గా చేస్తాం. ఇప్పుడు మనం అంతా ఈ కమిటీలో ఉన్నాము, ఇది ఎంతో కీలకమైన కమిటీ. అంటే మనకి ఇప్పుడు చూడండి, చాలా లెందీ కమిటీ, ఎన్నో విభాగాలు దీంట్లో అన్ని సమ్మిళితమై ఉన్నాయి. కాబట్టి మనం అంతా మన కమిటీ తరఫున అందరికీ అన్ని
ప్రభుత్వ ఫలాలు అందేలాగా ఇంకా మంచిగా డెవలప్ చేసుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా అధికారులు అందరం మన కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏ దానిపైన ముందుకు తీసుకెళ్తాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా డ్రైవర్ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని వాసన్ ఐ కేర్ వైద్య నిపుణులు తెలిపారు. Good morning everyone. I am Dr. Anusha, cornea phaco refractive surgeon at Vasan Eye Care, Tirupati branch. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు రోడ్ సేఫ్టీ మంత్ అని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం సందర్భంగా వాసన్ ఐ కేర్ స్పెషల్గా దృష్టి ప్రయోజనం అని డ్రైవర్స్ కోసం స్పెషల్గా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దృష్టి క్లియర్గా లేకపోవడం వల్ల, చూపు క్లియర్గా లేకపోవడం వల్ల రోడ్ సేఫ్టీలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమం తరపున ఒక నెల రోజుల పాటు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందజేయబడతాయి. దేశవ్యాప్తంగా 180కి పైగా వాసన్ ఐ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 700కి పైగా కంటి వైద్య నిపుణులు ఈ సేవల్ని అందించడానికి అందుబాటులో ఉన్నారు. సో కావున డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని, శస్త్రచికిత్సలు అందుకోవాలని కోరుకుంటున్నాం. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు 90% నిర్ణయాలు విజన్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. మనం నార్మల్గా మనం చూపు అనుకుంటే దూరం చూపు బాగుంటే సరిపోతుంది అని అనుకుంటాము. కాకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి తక్కువ లైటింగ్లో చూపు ఎంత ఉంది, ఇంకోటి ఫీల్డ్ అంటే చుట్టుపక్కల అంటే సైడ్కి కూడా ఎంత కనపడుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ 40 సంవత్సరాలు పైబడిన డ్రైవర్స్ అందరూ ఈ చెకప్స్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా రెక్టిఫై చేసుకుంటే వాళ్ళకి విజన్ ఫర్దర్గా ఎఫెక్ట్ అవ్వకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు అన్నమాట. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వేగం పెంచింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. కేరళ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు తిరువనంతపురంలోని దేవస్థాన బోర్డు హెడ్ క్వార్టర్స్, ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోనూ వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం శబరిమల ఆలయం నుంచి అంచనాకు మించిన బంగారం చోరీ అయినట్టు గుర్తించింది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు 2 కేసులు నమోదు చేసింది. అయితే బంగారం చోరీ 2 కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది. సన్నిధానం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7 ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5 కేజీల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చారని పేర్కొంది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరు చేశారని, ప్రస్తుతం అది బళ్ళారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొన్నది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి సహా 12 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గత అర్ధరాత్రి గంజాయి మత్తులో సన్నీ అనే వ్యక్తి సహా అతని అనుచరుల బృందం గ్రామంలోని పలువురి ఇళ్లపై రాళ్లదాడి చేశారు. ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలతో గ్రామస్తులు భయంతో రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లోనే దాక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు అసలేం జరిగిందనే విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా పోలీసులు వెళ్లిపోగానే గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయి గ్రామంలో అలజడి సృష్టించారు. దీంతో మరింత భయాందోళనకు గురయ్యారు గ్రామ ప్రజలు. అయితే నిందితుడు సన్నీ గతంలోనూ పలుమార్లు ఇలాగే గ్రామంలో దాడులకు పాల్పడినట్లు గ్రామస్తులు వాపోయారు. సన్నీపై ఇప్పటికే రౌడీ షీటర్ కేసు నమోదు అయినట్లు సమాచారం. సన్నీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. గంజాయి బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని ఆ ఊరి ప్రజలు కోరుతున్నారు.
రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతూ ఉన్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకి పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడినైతే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. రాత్రి సర్ది అంటే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా ఆయన్ని కొట్టేదని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. నగరిలో ఈ నెల 24వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం నగరి మున్సిపాలిటీలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో కలిసి పరిశీలించారు. జూనియర్ కాలేజీ గ్రౌండ్, డిగ్రీ కాలేజీ గ్రౌండ్, హెలిప్యాడ్, సభాస్థలం తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్న చింతలపట్టెడ 28, 29 వార్డులను కూడా పరిశీలించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సజావుగా నిర్వహించాలని సూచించారు. సభాస్థలికి ప్రజలు సులభంగా చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని, త్రాగునీరు, భోజన వసతి, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా గోవులను తరలిస్తున్నారని తిరుపతి బజరంగ్ దళ్ వారు పలమనేరు వారికి సమాచారం ఇవ్వడంతో వారు గంగవరం పోలీసులకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారని వివరించగా సిఐ ప్రసాద్ వారి సిబ్బందితో కేటల్ ఫారం వద్ద 2 లారీలను పట్టుకున్నారు. లారీల్లో ఉన్న గోవులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచారు. 2 లారీలను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,248 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,24,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 329 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జర్నీకి గుడ్ బై. సునీత విలియమ్స్ నాసా నుంచి రిటైర్డ్. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు కీలక మలుపు. రంగంలోకి ఈడీ. వైఎస్ జగన్ కీలక ప్రకటన. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభం. గంజాయి బ్యాచ్ వీరంగం. ఇళ్లపై దాడులు. భయాందోళనలో గ్రామస్తులు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం. భయాందోళనలో విద్యార్థులు. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.